హైడ్రా రెండు జంట నగరాల్లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అక్రమ నిర్మాణాలను నేలకూలుస్తూ ఉంది. ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను, చెరువులను, కుంటలను, అలాగే మైదానాలను ఎవరైతే ఆక్రమించి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారో వారి పాలిట ఇప్పుడు హైడ్రా అనేది శాపంగా మారుతోంది. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రాని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ హైడ్రా ఎఫెక్ట్ అనేది తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మీద ఎంత ప్రభావాన్ని చూపించింది. ఈ హైడ్రా అంటేనే ఇప్పుడు బిల్డర్లు, కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి వచ్చిందా? ఈ హైడ్రా వల్ల తెలంగాణలో అలాగే జంట నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కాబోతోందా అనేది మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. హైడ్రా తీసుకొచ్చేసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను, చెరువులను, మైదానాలను వీటన్నింటినీ కూడా కాపాడేటువంటి ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగానే ఇప్పుడు హైడ్రా అక్రమార్కుల గుండెల్లో నిజంగా గుబులు రేపుతూ ఉంది. అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేలకూలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్లు ఈ జంట నగరాల్లో ఏదైనా ప్రాజెక్ట్ తీసుకురావాలి అంటే భయపడుతున్నారు. అసలు బిల్డర్లు ముందుకు రావడం లేదు. దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం అనేది ఈ హైడ్రా వల్ల కుదేలు కాబోతోంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ హైడ్రా ప్రభావం జంట నగరాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ మీద ఏ రకంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? మీరు మీడియా వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలబ్బా. మీరు ఇదిగో తోకంటే అదిగో పొలి ఏదో చూస్తారు, దాని ఇంత చేస్తారు. యాక్చువల్గా ఎవరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎందుకు తగ్గిపోతుంది? రియల్ ఎస్టేట్ ఎప్పుడు వాడు అక్రమంగా కడితే తగ్గిపోద్ది. అంటే దేశంలో అంటే జంట నగరాల్లో సగానికి పైగా ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగులు చూస్తే చెరువుల్లోనో లేకపోతే కుంటల్లోనో లేకపోతే ప్రభుత్వ భూములు కబ్జా చేసిన దాంట్లోనో ఇప్పుడు కాంట్రాక్టర్లు కానీ లేకపోతే బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక భూమిని కొంటారు. అది గతంలో చెరువా, కుంట లేకపోతే ప్రభుత్వ భూమా ఎవరికి తెలియట్లా, మా దగ్గర పట్టా ఉందని చెప్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎన్ కన్వెన్షన్ తీసుకున్నట్లయితే నాగార్జున గారేమో మా దగ్గర పట్టా ఉన్నాయి, ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి అని చెబుతున్నారు. ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారేమో లేదు అది FTL బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇలా అసలు ఏంటి రెండు ఇప్పుడు జంట నగరాల్లో ఈ హైడ్రా ప్రభావం రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నువ్వు గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాలి కృష్ణ. ఎందుకంటే 100% చేస్తాం. ఎందుకంటే ఆయన తీసుకుని ఇంతవరకు ఏ సీఎంకి థాట్ రాలేదా, లేకపోతే ధైర్యం లేదా, అది మనకు తెలియదు, అవగాహన లేదా. ఈయన స్వతహాగా రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లి ఎన్ కన్వెన్షన్లో అయింది. ఇప్పుడు అదే ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. నీ కూతురు పెళ్ళేమో దాంట్లోనే చేసావు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అదేమో అక్రమ నిర్మాణం అని చెబుతున్నావు. అదేమో ఆయన కస్టమర్గా వెళ్ళాడండి. ఈజ్ నాట్ ఇప్పుడు స్టేట్ లీడర్గా ఉన్నాడు. స్టేట్ లీడర్గా ఉన్నప్పుడు పర్సెప్షన్ వేరు, ఒక కస్టమర్గా ఉన్నప్పుడు పర్సెప్షన్ వేరు. ఇప్పుడు అసలు హైడ్రా ఎందుకు పెట్టారు అని ఫస్ట్ ఆలోచిస్తే హైడ్రా అంటే ఒక బాధ్యత కదా పౌరుడిగా. నిజంగా ఎన్ కన్వెన్షన్ అనేది అక్రమ నిర్మాణం అయితే దాంట్లో అసలు అతని కూతురు పెళ్లి నాకు తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దీని గురించి మాట్లాడాడు. టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఐ థింక్ మినిస్టర్ ఏం లేదు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నట్టు కూడా మాట్లాడాడు. దాని గురించి చర్చిద్దాం. ఫస్ట్ హైడ్రా అంటే ఏంటి? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. హైడ్రా ఈ ఎందుకు నియమించారు కమిషన్? ఐజీ లెవెల్లో ఉన్నాడు ఏవి రంగనాథ్ గారు, IPS ఆఫీసర్ ఐజీ లెవెల్లో తీసుకొచ్చి హైడ్రా కమిషనర్గా కొత్తగా నియమించారు. ఆయన కింద 3500 మంది స్టాఫ్ ఇస్తారని గవర్నమెంట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్. అందులో 259 మంది ఆల్రెడీ డ్యూటీస్లో ఉన్నారు. ఆల్మోస్ట్ సపరేట్ ఒక పోలీస్ స్టేషన్, సపరేట్ ఒక డివిజన్. దీంట్లో ఈ 3500 ఎంతమంది ఎవరెవరు ఉంటారు, ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే రిలేటెడ్, GHMC, HMD, RERA, DTCP, రెవెన్యూ, MR వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకున్న దాకా ఆయన కోలుగొడతాడు. ఈయన ఒక్కడే తీసుకుని కోలుగొట్టే ప్రసక్తి లేదు. ఒకటి ఇప్పుడు ఆయన ధైర్యంగా కోలుగొడతాడంటే రేపు పొద్దున తప్పని పోతే గవర్నమెంట్ కట్టియాలి కదా మళ్ళీ. సో ఆయనకి ఇమ్మీడియట్ ఇనఫ్ పంపింగ్ చేసి పంపించారు. నువ్వు నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయి, నువ్వు చేయగలుగుతావు, బ్యాకప్ సపోర్ట్ ఉంది.
సో అందుకని వెళ్తున్నాడు. అయితే ఈ బిల్డర్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ బడాబాబులు కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైతే ఆక్రమిస్తున్నారో, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూద్దాం. మన దగ్గర లా ఎలా ఉంటుందంటే, నీకు ఎమ్మెల్యే ఎంపీ తెలిసి ఏ లా నువ్వు ఏవైనా తప్పు చేయొచ్చు. అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసినా నేను ఎంపీ మనిషి, ఎమ్మెల్యే ఐఏఎస్ అని చెప్తారు. మల్టీనేషనల్ అంటే బయట వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా. ట్రైన్స్ ఉంటాయి కదా రైల్వే స్టేషన్లో, ట్రైన్స్ నడుస్తున్నాయి. కొన్ని ట్రైన్స్ ఆ రూట్లో ఎప్పుడు లేట్ అంట. అంటే ఇప్పుడు మన కోనార్కు ఈస్ట్ కోస్ట్ చూసుకుంటే ఎప్పుడు కూడా 10 గంటలు 12. మొన్న నేను రాజధానికి వెళ్తే 24 hours లేటు. అక్కడ ఆ ప్రసక్తి అలాగే ఉంటే, ఒకసారి ఎవరైతే కింగ్ హిట్లర్ లాగా ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్, ఆ ట్రైన్లో పనిచేసిన ఒక ట్రైన్లో పనిచేసిన అందరినీ పిలిచాడంట. పిలిచి నిల్చోబెట్టి షూట్ చేసాడని. ఎందుకు షూట్ చేయంటే ట్రైన్ లేట్గా నడుస్తుందని. ఆ రోజు ఇంతవరకు ట్రైన్ లేట్ అవ్వదంట. ఎందుకని? యాక్షన్ టిట్ ఫర్ టాట్. తప్పు చేస్తే శిక్ష వస్తుంది అనే భయం ఉండాలి. ఆ భయం మన దగ్గర లేదు. లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు దాదాపు మన ఆంధ్రాకి యునైటెడ్గా తెలంగాణ కలిపి 10-15 సీఎంస్ మారారు కదా. ఎవరు ఎందుకు తీసుకోలేదు? దాన్ని చేయాలంటే గట్ ఫీలింగ్ ఉండాలి, జీల్ ఉండాలి, దమ్ ఉండాలి. అంటే అంత డైరింగ్. రేపొద్దు రివర్స్ కూడా అవ్వచ్చు ఒకటి. సో రెండోది, 1956లో మన ఇండిపెండెన్స్ తర్వాత తెలంగాణకి కానీ ఏపీకి కానీ చూసుకుంటే 1750 చెరువులు ఉండేవండి. అవును, 1800 చెరువులు ఉండేవి దాదాపు. ఇప్పుడు 750కి వచ్చాయి. అంటే 1000 చెరువులు దాదాపు గోవిందార్పణం కదా, కబ్జాకు గురైనాయి. రాత్రి 20-30 లారీలు. ఇప్పుడు అదే నేను కూడా చెప్తుంది. అంటే ఇప్పుడు గతంలో 1800 చెరువులున్న ఈ జంట నగరాల్లో ఇప్పుడు 750 చెరువులకు పరిమితం అయింది. అంటే ఎంత మేరకు ప్రభుత్వ భూముల కబ్జా జరిగినాయి, ఎంత మేరకు ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు జరిగి ఉంటాయి. ఇందులో ఒక పాయింట్ ఉంది. 2012కి ముందు జోన్స్ డిక్లేర్ చేయలేదు. FTL కానీ బఫర్ జోన్ కానీ 111 జోన్, కొన్ని జోన్స్ డిక్లేర్ చేయలేదు. ఎవరైతే 2000 నాకున్న కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ 2012వ సంవత్సరం ముందు పర్మిషన్ లేకుండా కట్టారు, లేకపోతే జోన్ లేకుండా కట్టారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంటే డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ చేసింది 2012 సంవత్సరంలో. ఓకే, ఇది FTL జోన్, ఇది బఫర్ జోన్, అది బయో కన్జర్వేషన్, ఇది కన్జర్వేషన్ అవి. సో ఇప్పుడు నాగార్జున గారి కేసు మీరు ఎత్తారు, అన్కన్వెన్షన్ ఎత్తారు 2014లో కట్టారు. దాదాపు అది 4 హాల్స్ ఉన్నాయి, 3-4 హాల్స్ ఉన్నాయి. 10,000 మంది కెపాసిటీ. ఒక ప్లేట్కి 1500-1800 రూపాయలు పర్ ప్లేట్. అంటే ఒక రోజుకి ఇన్కమ్ అన్ని కలుపుకుంటే, మిగతా లైటింగ్ డెకరేషన్ అన్ని కలుపుకుంటే 2 కోట్లు పర్ డే. 50% ఆక్యుపేషన్ వేసుకోండి. ఇప్పుడు కూడా కన్వెన్షన్ ఫుల్గా నడదు. బట్ అది లక్కీగా సెంటర్లో ఉంది కాబట్టి తుమ్ముకుంటా ఏదో ప్లేస్ చెప్పారు. ఆ తుమ్మిడి చెరువు. సో ఆ ప్లేస్లో పెట్టారు కాబట్టి సెంటర్ ఆఫ్ ది హార్ట్. అంటే ఏ సిటీ ఎక్కడికైనా సెంటర్ ఉంది. సో దాదాపు 50% ఆక్యుపెంట్ చేసుకుంటే 3,500 కోట్లు కలెక్ట్ చేస్తారని లాస్ట్ 10 సంవత్సరాలు అది అనాలిసిస్ ఇచ్చారు. 25% ఇటు అటు ఉండొచ్చు. సో ఇంతకీ అసలు ఈ హైడ్రా ప్రభావం అనేది ఈ జంట నగరాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ మీద ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఎంటైర్ ఒక 100% బిల్డర్, 100 బిల్డర్స్ అనుకుంటే 100 దొంగలు కాదు, లేకపోతే అందరూ ఆక్రమించుకుంటారు. అందరూ దొంగలని ఎవరు చెప్పరు. సో 5-10% ఉంటారు. ఓవరాల్గా ఇంపాక్ట్ ఏంటంటే గవర్నమెంట్ తాలూకా ప్రాపర్టీ, లేక్స్ కానీ, చెరువులు కానీ, పబ్లిక్ పార్క్స్ కానీ, రోడ్లు కానీ, ఇవి ఎవరు కడుతున్నారు? మీరు నేను ట్యాక్స్ కడుతున్నాం. అది మెయింటైన్ చేయడానికి సాలరీస్ ఇవ్వాలా? ఎవరు ఇస్తున్నారు ట్యాక్స్? మనం ఇస్తున్నాం. మనం కట్టినంత అంటే పబ్లిక్, అది ఇండివిజువల్ నీది నాది అవదు. అది పబ్లిక్ ప్రాపర్టీని పబ్లిక్ ప్రాపర్టీ ఆక్యుపై చేసి ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా పడిపోతుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం నేను 100% ఏకీభవించింది. రియల్ ఎస్టేట్ పడిపోతుందంటే ఆ సెగ్మెంట్లో, ఆ సెక్టర్లో ఎంత పర్సెంట్ వాళ్ళ వరకు పడిపోతారు, వాళ్ళు భయపడతారు కట్టడానికి. అన్నీ ఉన్నగా ఇప్పుడు మైహోమ్ ఉంది, మైహోమ్ రెగ్యులర్ కడితే భయపడ్డు. అపర్ణ ఉంది. ఇప్పుడు బిల్డర్ అందరి పేర్లు రాలేదు కదా హైడ్రాలో, వచ్చాయా? కొన్ని సెలెక్టెడ్ రావచ్చు. అంటే FTL అలాగే బఫర్ జోన్లో ఎవరైతే ప్రాజెక్టులు చేపడుతున్నారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ లిస్ట్ కూడా ఏదో రిలీజ్ చేశారన్నారు. చాలా వరకు పేర్లు సర్వే జరిగిపోయింది, ఇంకా కొన్ని సర్వే జరుగుతున్నాయి. అంటే గతంలో అసలు ఈ జంట నగరాల్లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి అనేది శాటిలైట్ పిక్చర్స్ ద్వారా వీళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది హైడ్రా. ఒకవేళ ఆ ప్రయత్నంలో కనుక ఎవరెవరు బిల్డర్ పేర్లు బయటకు వచ్చేదో అవకాశం ఉందనేది మనకి వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఎవరైనా బిల్డర్ పెద్దోడైనా చిన్నోడైనా మీడియం అయినా తప్పు చేస్తే శిక్ష అనిపించాల్సి ఖచ్చితంగా. అంటే ఆ ప్రభావం, హైడ్రా ప్రభావం అయితే ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఉండే అవకాశం ఉందా లేదా? కొంతవరకు ఉంటుంది. మేజర్ శాతం ఏముంటుందో మైనర్ పర్సంటేజ్.
పెద్దగా ఎక్కువ దానివల్ల రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కానీ ఆ పడిపోయిందంటే ప్రభావం అయితే ఖచ్చితంగా. ఇప్పుడు మీరు గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ రేటు పెంచారు 10 రూపాయలు. 10 రూపాయలు పెంచగానే మనం ఫస్ట్ 1 వీక్ అందరూ సైకిల్ మీద వెళ్తారు, నడిచి వెళ్తారు బస్సు. తర్వాత మళ్ళీ రెడ్డి గారు వచ్చారు, మొదలెట్టండి కార్లో, అవునా? సో ఏదైనా ఒక ఇనిషియేటివ్ కొత్త స్టెప్ తీసుకున్నాడు. హనీమూన్ ఉంటుంది, హనీమూన్లో కొద్ది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. రాను ఇప్పుడు చూసుకుంటే దూకుడుతనం కొద్ది తగ్గుతుంది. అంటే అంతమంది షూటెడ్ సైట్ లాగా నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు నోటీస్ ఇస్తున్నారు అందరికీ. ఈవెన్ అనురాగ్ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ, అది కూడా సగం ఆక్యుపైడ్ ఉంది. మరి కోలుగొట్టాలిగా. నోటీసులు ఇచ్చారు కదా, అంటే విద్యా సంవత్సరం ఎక్కడ ఇబ్బంది పడుతుందో, విద్యార్థులు ఎక్కడ విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా చాలా డేంజర్. పబ్లిక్తో చెలగటం, నిప్పుతో చెలగటం, వాళ్ళతో ఆడుకోకూడదు. ఇప్పుడు టెనెంట్ కూడా రైట్స్ ఉండవు. ఇప్పుడు కాలేజ్ ఉన్న తీసేమంటే తీయలేరు, బట్ సఫిషియెంట్. అందుకని కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ, హోటల్స్ కానీ 25-30 సంవత్సరాలు లీజ్ కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. ఎందుకంటే హాస్పిటల్ మాట మార్చే వస్తువు కాదు కదా, పేషెంట్లు ఎక్కడ పెడతారు? సో నేను అనేది ఓవరాల్గా రియల్ ఎస్టేట్ మీద మైనర్ ఇంపాక్ట్ ఉంది, మేజర్ ఇంపాక్ట్ అయితే లేదు నాకు తెలిసిన జరుగుతుంది. నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్తో టచ్లో ఉంటాను, ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీరు ఒకటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని నాకు ఏమాత్రం డౌట్ ఉంటే తెలంగాణ గవర్నమెంట్ రేట్లు పెంచకూడదు కదా. ఇప్పుడు రేట్లు పెంచడానికి సన్నాహం అవుతున్నారు. మరి బిల్డర్ లాస్ట్ 10 నెలల్లో ఎంతమంది బిల్డర్స్ రేట్ తగ్గించారని నీకు తెలుసు? ఒక బిల్డర్ తగ్గిలే, పెంచుతున్నారు, తగ్గడం కాదు. ఎందుకంటే ఒకళ్ళు నిజంగా మార్కెట్ పడిపోయి డీల్స్ ట్రాన్సాక్షన్లు అయితే బిల్డర్స్ అందరూ మూసుకొని వెళ్ళిపోవాలి. అంటే బిల్డర్లకు లాస్ వస్తుంటే వాళ్ళు పెంచుతారు కానీ ఎందుకు తగ్గిస్తారు? తగ్గిస్తే ఇంకా అసలు డమాల్ అయ్యింది కదా, అవుతుంది కదా. సో డెఫినెట్గా హైదరాబాద్కి ఒకటండి, ఇలాంటి ఏపీలో వస్తాయి, బీహార్లో వస్తాయి, అయితే పక్కన ఒరిస్సా వస్తుంది, ముంబై, అవన్నీ వచ్చిన హైదరాబాద్ ఎలా ఉంది? కారుకి టాప్ గేర్లో ఉంది. ఓకే, 5th గేర్ నుండి 0కి రావాలంటే ఎన్ని గేర్లు? 4th, 3rd, 2nd, 1 ఇవన్నీ కలిసి అన్ని గేర్లు మార్చారు. ఎవరో సడన్గా ఒక ఇష్యూ వచ్చిందని టక్కుని పడిపోయేది కాదు ఇది. ఇది హైదరాబాద్ ఈస్ బీయింగ్ వ్యూడ్ యాజ్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ బై ఎంటైర్ వరల్డ్. ఓకే, ఈరోజు హైదరాబాద్కి ఉన్న ప్రాముఖ్యతలు మాట్లాడుకుంటే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. హైదరాబాద్ is one of the best, fastest growing city in the world. ఓకే, 6th, 7th సిటీ ప్లేస్లో ఉంది. ఇండియాలో 2nd, 3rd ప్లేస్లో ఉంది. మరి ఇప్పటికీ కూడా మీరు హైదరాబాద్ రేట్లు చూసుకుంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రైస్ ఇస్ వెరీ వెరీ లో. మీరు బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై వెళ్తే 70,000, 60,000 స్క్వేర్ ఫీట్. మన దగ్గర మ్యాక్సిమం ఎంత చెప్పండి? 15,000 కడితే ఎక్కువ తిప్పి ఇంకా లగ్జరీ అంటే 20,000. ఇది ఇంత డెవలప్ అయ్యాయి. ప్లస్ హైదరాబాద్కు ఉన్న గ్రోత్ ఏంటి? వైజాగ్ కానీ, చెన్నై కానీ, ముంబై కానీ గ్రోత్ ఎక్కడా లేదు, 4 పక్కల లేదు. మన ఒక్కదానికే 4 పక్కలు ఉంది. కల్చర్ ఆఫ్ లివింగ్ ఒకటి, రెండోది కాస్ట్ ఆఫ్ లివింగ్. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా మన దగ్గర వచ్చి హ్యాపీగా సెటిల్ అవుతుంది. హైదరాబాద్కి రోజుకి కాబట్టి సంవత్సరానికి కొన్ని 5 లక్షల 10 లక్షల మంది వచ్చి కొత్తగా సెటిల్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. సునామీలు, తుఫాన్లు రాకూడదు. సో హైదరాబాద్ ఏ విధంగా చూసి ఫుడ్ 10,000 బతుకుతాడు, 50,000 బతుకుతాడు, నీలో 2 లక్షల బతుకుతాడు. ఓకే, నేనేమంటానంటే హైడ్రా అనేది మంచి ఇనిషియేటివ్, యూ షుడ్ అప్రిషియేట్. బట్ నా కన్సర్న్ ఏంటంటే ఎవరో ఇండివిజువల్, ఎక్కడో విన్న ఇండివిజువల్ నేమ్స్. ఇప్పుడు ప్రతి మనిషి నువ్వు ఉన్నావు అనుకో, ఎవరైనా ఎంప్లాయ్ ఉన్నంటే బాస్ దగ్గర మంచి పేరు రావాలని ఉంటుంది. చాలా వరకు కాంగ్రెస్ వరకు చూసుకుంటే ఇంటర్నల్ కుమ్మలాట్లు బోల్డ్ ఉంటాయి. అది అందరికీ తెలిసిన వాస్తవమే, నువ్వు నేను చెప్పాల్సిన లేదు, అవునా? అయితే ఆల్రెడీ ఇప్పటికే చాలా కంప్లైంట్ వెళ్ళాయి సీఎం మీద అని ఎక్కడో న్యూస్ విన్నాను నేను. సో సీఎం వెళ్ళినప్పుడు ఇప్పుడు 10 సార్లు ఒక మనిషిని దొంగ అంటే 10 సార్లు ఒకసారి ఆలోచిస్తాడు, ఏంటి ఇంతమంది దొంగ అంటే. అట్లా కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఐ కమాండ్ విల్ పుట్ ఏ స్పెషల్ ఐ. మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సింగిల్గా ఏ మీటింగ్లో కనిపించారు, పక్కన 2 ఉంటారు. పొంగులేటి కానీ, లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, లేకపోతే శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే ఎవరైతే వాళ్ళు కోమటిరెడ్డి వెంకట, సింగిల్గా నాకు ఎక్కడ కనిపించలేదు. సో మేబీ దే ఆర్ ప్రొటెక్టింగ్, ఇస్తున్నారు పవర్స్. ఇప్పుడు హైకమాండ్ దగ్గర మనకు పేరు, ఇప్పుడు నేషనల్ లెవెల్ పర్సన్ అటాక్ చేస్తే ఇప్పుడు నీకు మంచి పేరు రావాలనుకో, రేపు వద్దు నేను రోడ్డు మీద వెళ్ళి ఎవరినో కొట్టావు అనుకో, హైలైట్స్ వచ్చేస్తున్నావు. ఒక మినిస్టర్ని ఎవరో ఎమ్మెల్యేని కొడితే నీ కృష్ణ ఈ ఎమ్మెల్యేని కొట్టి హైలైట్ డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు, ఫ్రీ. అంటే చెడ్డ పేరు రావడం చాలా ఈజీ, మంచి పేరు రావడం చాలా కష్టం. సో ఓవరాల్గా ఎవరి స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి చేస్తున్నారు. హైకమాండ్ దగ్గర పేరు రావాలంటే ఏదో ఒక టెర్రర్, అంటే ఏదైనా ఒక న్యూ వండర్ చేయాలి. ఆ వండర్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో దీని మీద పబ్లిక్ ఏమవుతుంది అనేది ఒక మాట ఆలోచించాలి. పబ్లిక్ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు, దాన్ని బట్టి చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.